తెలంగాణ సర్కారు బీసీ రిజర్వేషన్లపై సరైన నిర్ణయమే తీసుకుందని మీరు అనుకుంటున్నారా? ఓకే, నేనేంటంటే అది ఇప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకోలేదనుకున్నప్పుడు నేను బయట ఉన్నా కానీ మన లోపల ఉన్న పార్టీలు సరి అయిన నిర్ణయం తీసుకోలేదని చెప్పి మాట్లాడి మద్దతు ఇవ్వదు కదా. బీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇచ్చింది లోపల, బీజేపీ ఎందుకు మద్దతు ఇచ్చింది లోపల, సిపిఐ ఎందుకు మద్దతు ఇచ్చింది లోపల, ఓకే ఎంఐఎం ఎందుకు మద్దతు ఇచ్చింది లోపల. అసలు తీర్మానం అక్కడ జరిగింది కదా. లోపం ఉంటే అక్కడ ఎండగట్టి మేము ఈ తీర్మానం చెల్లదని చెప్పి అనాల్సింది అక్కడ కదా. ముందు వాళ్ళని అడగండి ఈ ప్రశ్న. నేను లోపల లేను కానీ ఒక విషయం చెప్తున్నాను. నేను ఏదేమైనా బీసీలకు 42% అంశం అనేది ప్రధాన ఎజెండాగానైతే మారింది కదా. ఆ ఎజెండాగా మార్చడంలో రేవంత్ రెడ్డి గారు ముందుకు సక్సెస్ అయ్యాడు. దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. అవును, అసెంబ్లీలో సమర్థించిన వాళ్ళందరూ కేంద్రంలోనే ఉన్నారు కదా. అసెంబ్లీలో సమర్థించిన ఎంఐఎం కేంద్రంలో ఉన్నది, పార్లమెంట్లో ఉన్నది కదా. అసెంబ్లీలో సమర్థించిన బీజేపీ దేశాన్ని పరిపాలిస్తున్నది కదా. అసెంబ్లీలో సమర్థించిన బీఆర్ఎస్ రాజ్యసభలో ఉన్నది కదా. అసెంబ్లీలో తీర్మానం పెట్టిన కాంగ్రెస్ దేశంలో ప్రతిపక్ష పార్టీ కదా. ఇక్కడ తీర్మానం అందరూ ఒప్పుకున్నారు కదా. మీరందరూ కలిసిపోతే కేంద్రం ఎందుకు ఒప్పుకోదు? ఒత్తిడి పెట్టే విషయంలో కలిసికట్టుగా పనిచేస్తే ఎవరైనా ముందుకు వస్తారు కదా. ఆలస్యం కావచ్చునేమో కానీ పరిష్కారం జరగక తప్పదు కదా. ఇప్పుడు 30 ఏళ్ళు మేము పోరాటం చేశాం, ఆలస్యం అయింది కానీ పరిష్కారం కూడా అయింది కదా. న్యాయం గురించి మాట్లాడే వాళ్ళం ఆ న్యాయాన్ని సాధించేంత వరకు సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి. ఖచ్చితంగా రేపు నా బీసీ సమాజం కూడా 42% రిజర్వేషన్లు సాధించుకుంటుంది.